నమస్కారములు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదర్శించిన చాలా చాలా థ్యాంక్స్ ఉన్న మనలందరికీ గిట్లనే సపోర్ట్ చేయడం ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. అవునుల్లా మీరు చేసే సపోర్ట్ ని చూస్తుంటే మాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే లైక్లను చూసి అయితే మా పెంటక్క మస్తు మురుస్తుంది. అవు మరి మనలో చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నాకైతే నా సొంత మనసుతో మాట్లాడినట్టే అనిపిస్తుందిలా. ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. ఇక మన వీడియో ఏంటంటే పల్లెటూరు అత్త సిటీ కూడలు అని పార్ట్ 1 పార్ట్ 2 చేసినాం కదా. ఇక మనలందరూ పార్ట్ 3 చేయి పెంటక్క అని చెప్తే పార్ట్ 3 మీకోసం తీసుకొచ్చాను. ఇక సూదురా ఓ పెంటక్క ఉన్నవా ఇంట్లో జరంత కారం పొడి పెట్టరాదు. కారం పొడి అయిపోయింది మా ఇంట్లో. కారం పొడి ఆ చెల్లె మాకే ఆఖరికి వచ్చింది. ఒక గిలాస పెడతా కానీ ఇక మొత్తం అయిపోయింది చెల్లె. ఇక పట్టియాలి. మొన్ననే 10-11 కిలోల దాకా తీసుకొని పట్టించిన అది ఇప్పటిదాకా అయిందిరా. ఇక తీసుకొని పట్టిస్తా కానీ ఒక గిలాస తెచ్చుకోకపోయినావా? అవ్వక్క నేను గిలాస మర్చి పాడైపోను. ఇక మీ గిలాసాలలో పోసి మళ్ళీ తీసుకొస్తా కానీ నీ కూడలేదు ఇంకా లేవలేదా? బయటకు వస్తలేదు పిల్ల. ఏడ చెల్లి నా కోడలికి ఇప్పుడు ఏడ లేస్తుంది. ఇంకా పొద్దెక్కినాకనే లేస్తుంది అది. అవ్వా ఇప్పటిదాకా 9 అవుతుంది. 9 కొట్టేదాకా లేవదాక ఏం కూడలు వీరికని పట్టుకొచ్చిన తల్లి కామను. ఏం చేయాలి చెల్లిగా నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే చేసుకొని తీసుకొస్తే ఇక అదేమో సిటీ పోరాయే పట్టణంలో ఉంటాళ్ళు ఇప్పటిదాకా లేస్తారు చెల్లె. లేచి బ్రష్ చేసుకుంటది తింటది మళ్ళా మంతనే ఉంటది. దానికి ఏం పని? అవ్వక్క పట్నంలో చేసుకుంటే ఇదే బాధ. వీటికి పని రాదు పాట రాదు ఎప్పుడు తింటాయి పంతాయి. అవు చెల్లి అంటే ఏమని రాకుంటుందిరా దాన్ని ఏమైనా గచ్చి బెదిరిస్తాను అనుకో. నా కొడుకు వచ్చినాక మీ అమ్మకి ఇట్లా గట్లా అని చెప్తుంది. ఏం చేయాలి పెద్ద నెత్తి నొప్పి వచ్చి పడ్డది నాకు. అవ్వక్క అందరికి కోడళ్ళు వస్తే సుఖం వస్తుంది కానీ నీకైతే సుఖమే లేదమ్మా. అప్పటి నుంచి చేతి చేసి లాస్ట్కి వచ్చింది. ఇప్పుడు గదే చేతి ఉంది నీకు. మన ఊళ్ళో అందరు మనల్ని అనుకుంటారు. పెంటకైతే సుఖమే లేదమ్మా కోడలు వచ్చినాక అంటారు. అవసరం అంటే చుట్టుపక్కల అయ్యో అంటారు కానీ ఇక నా కోడలు అయితే పంది పైనట్టే అంటది. ఓయమ్మ అందరుకుంటారు కోడళ్ళు కానీ నీ కోడలు అంత బద్మాషులు ఎవ్వరు లేరక్క. పొద్దుకి దాకా వంతారేమ్మ ఎవరైనా 9 అవుతుంది లేచి ఛాయ పోయో పెట్టించి అత్తమామడికి ఇయ్యదా పిల్ల. ఓయమ్మకి ఇప్పటిదాకా వంతారమ్మా. అంత నీ గౌరవమైతే ఈ పెంటక ఒక్క కొడుకు అనేసి తీసుకొస్తే కోడలు కూడా గట్లనే దొరికింది. ఏమో పోవేమ్మ నా బాధ ఎవ్వరు చెప్పుకోలేకుంటుంది. ఇప్పుడు దాంట్లో చెప్తానా ఏమంటదో ఏం కథను. అత్తమ్మ ఏడుకురు జోరుగా పైన వెళ్తారు. పొద్దుగాల లేచినట్టు ఇయ్యాల ఏడుకోతారు. అరే అందరి ముందు అట్లా అనకత్తమ్మ. రోజు డబ్బుని లేసా కదా. అవ్వ ఆమె వచ్చిందనా ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నావు? అవ్వ అమ్మ అగ్గ ముందని అట్లా మాట్లాడుతున్నా కదా. అవ్వ నువ్వు జల్ది లేచాడదాన్ని నేనే బలిసి అంటున్నామతోని. ఊరు పుట్టోడని సిగ్గు లేదురా పిల్లాన్ని 9 గంటల దాకా లేపకుండా వండబెడతావు. ఇలా ఏడుకు పైన మీరు దబ్బున తయారైపోతారు. మరి రోజు గిట్టనే లేస్తా కాదా? అవు కానీ ఏడుకోతే చెప్పడం ముందు కదా నాకు. ఏం లేదు ఎదురు సినిమా కోదామని పోతున్నాము. ఇది ఊరికే కలుగుతుంది. ఏడు తీసుకో మీ ఊర్లో చూస్తానికి ఏం లేవు. నాకు టైం పాస్ అవుతలేదు అని అంటే గట్ల సినిమా కన్నా తీసుకోవద్దా అని పోతున్నాం. అవునత్తమ్మ నిజంగా చాలా బోర్ వస్తుంది ఇంట్లో ఉండి ఉండి. ఇక మా ఇంటికాడైతే వారానికి ఒకటి 2 వారాలకు ఒకటి సినిమా పోతూనే ఉంటాం మా ఇంట్లో అందరం. మా ఇంట్లో రాకుంటే మా దోస్తులతో నన్న కలిసిపోయేది. వీడికి వచ్చినాక బండి ఏడి తీసుకోవట్లేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతుండు. అందుకే నాకు బోర్ వస్తుంది. గట్ల తిరిగేసి వస్తాం అత్తమ్మ. కూర్చుని ఎంత సుఖంగా మాట్లాడుతున్నావే సుఖమైన మాటలు. మరి ఇలా సినిమా కూర్చున్నా దెబ్బ లేచి తయారైపోతున్నావు. మరి గదే రోజు ముందుగా లేచి గదో ఇక పని చేస్తే కదా ఇంట్లో ఎప్పుడు నా పానానికి పెడుతున్నావు. ఇలా మొగడు ఎక్కువ తీసుకోవతానని రొయ్యలుగా పైన మైట్ నిలబడ్డావమ్మా. ఓ పిల్ల మీ అత్త అదంతా బాధపడుతుంది తన పని చేస్తా కదా పోరి. అవు సినిమా కూతురు బాగానే ఉంది కనుక అంగి లాగిందమ్మా. గట్లలో హాస్పిటల్స్ ఉంది. గట్ల ఉంటుంది ఊర్లలా. ముద్దుగా బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ముద్దుగా ఆడపిల్లలకు ఉండాలి. ఇదేం డ్రెస్ మీ మామ ఏమన్నాడు అమ్మ గిట్లుంటే మందిని ఎక్కువిస్తాడు గాని. ఇక్కడికి చెల్లె ఏమని ఒక్క మాట అనొద్దు. ఏమన్నా అంటే నా కొడుకు పురాగానే చెప్తుంది. నా అయ్యో వేసుకుంటాడు. ఏమైనా పిల్లని ఏమంటున్నావు నాయన అని తిరుగుతాడు. ఏమంటాడు సప్పుదాకా మోసుకొని ఉంటాడు ఆయన. ఇక మందికి అది ఇది చెప్పేటోడు ఇంట్లోనే సక్కదలకి ఏం చేస్తాడు అని మోసుకొని ఉంటుండు. ఏమో అమ్మ మీకే అందం కొడుతుంది. అరే ఏందే నీళ్ళొల్లి మేము గట్లా పోయేస్తున్నామంటే ఏదో సమాధానం ఇయ్యక నీళ్ళొల్లి పంచదిందే మందితోని. ఇంకేమైనా ముచ్చట్లున్నాయో తీసుకొచ్చి చెప్పు. జోలంతా అందరికి ఏం పని నీకు? వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇంట్లో ఏమేం జరుగుతుందో అంతా పూస వచ్చినట్టు చెప్పు. నువ్వేమనకు ఆమెకి ఎంత చెప్పినా గట్లనే మొత్తుకుంటది. ఏమైనా మొత్తుకొని తీరాలి. మనం పోదాంపా మళ్ళా సినిమా టైం అవుతుంది. అవునే పోదాంపా.
అగో చూసినావు చెల్లి, ఆయనకి ఇంత బలుపు దానికి ఇంత బలుపు చూసినావు. ఏ మాటకు కేరే చెల్లి, నన్ను అంటే నీ కేర్ చేయరాదు. ఏమైనా పిల్లందుకే సపోర్ట్ ఇస్తాడు. ఇక పిల్లం 10 గంటల దాకా వండని ఏమనడాడు. ఇక నేను వండింది తింటాడు, ఆడు కూడా వంటాడు, తిరిగి వస్తాడు పంతాడు. ఆయనకేం పని కానీ. మరి పిల్లని లేవే, మా అమ్మకి శాతనైతే లేదు, మా అయ్యకి శాతనైతే లేదు, జరా వండి పెట్టానా లేదా పిల్లాన్ని? ఆడొక్క మాట అడిగేదాన్ని. కాదక్క, మన దిక్కు కోడళ్ళు మొగడు చెప్పేదాకా వింటారక్క. మళ్ళీ అత్త గిట్ల ఎక్కడైనా కూలిపోగాలని మబ్బు గల లేచి అదో ఇదో వండి పెట్టి ఆకిలికి సాంపసలకి అంతా పని చేసిపోతారు. ఈ కోడలు ఏం కోడలు దొరికింది అమ్మ నీకు? గిట్ల కలగబడ్డాయి కోరి. చూస్తాను కూడా ఏమన్నా సందం లేదా, పైకి భూషోడు దొరుకుంది. ఏమోనే, మా వాళ్ళ గురించి ఆలోచించి నా దమా ఖరాబ్ అవుతుందని గట్ల ఊళ్ళో పోయేది ఉంది. ఇక సామాన్ అయిపోయింది, దవాన కొనుక్కొస్తా. ఏవో కాక ఏం ఆలోచించకు, ఇక దానికి తెలిసి వస్తుంది అన్నాడు ఒక రోజు. కానీ పక్కోదంప, నాకు కూడా ఊళ్ళో పని ఉంది. ఇక కారం పొడికి మళ్ళీ వస్తుందనపా. అయ్యో, గిడ సునీత కూర్చున్నట్టుందిగా రచ్చబండ కాడ. ఏం పని ఉందో పోరి ఒక గిడ కూర్చుంది. ఓ పెంటక్క, నీ దోస్తు నువ్వు ఎక్కడ పైన మీరు దబదబా పోతుర్రు? ఏందే చెల్లి, చక్కెర షాప్ అత్తాయిగా సామాన్ అవి అయిపోయినాయి, ఊళ్ళకి పోయి తెద్దామని పోతున్నా. నువ్వేందే ఒకదాన్ని గిడ కూర్చున్నావు? ఏం లేదక్క, ఒకటి మా పొరగాడు ఆర్డర్ పెట్టిండు. ఆర్డర్ వస్తాడంటే ఇడ కూర్చున్నాయి కాదమ్మా, ఇంకా వస్తలేరాడు. ఏం ఆర్డర్లు ఏమో బాగానే పెట్టుకుంటాను. మీరు ముద్దుకుంటే అనే బట్టలన్నా ముద్దుగానే ఉంటాయి. కానీ నీ కొడుకు నీ కోడలు బండి మీద ఇయ్యరు పోతురు అక్క. ఎక్కడ పోతుర్రు? అవ్వ అమ్మాయి ఎక్కడ తిరగబోయిరు. సినిమా కోతం అత్తమ్మ అని చెప్పుకుంటా పోయింది, సిగ్గు కాకుండా. ఇంట్లో పని చేసే శాతం కాదు కానీ సినిమా కోతన్నా అని చెప్పిపోతుంది. ఏమన్నది దాన్ని? ఏమో అమ్మ, ఆ పోతే ఏమంటాము, ఒక పాయింట్ బుషోట్ వేసుకొని తిరుగుతుంది. నేనన్నా ఇట్లా పంజాబ్ డ్రెస్ వేసుకొని తిరుగుతా, ఏమనుకోరు, శూన్యాన్ని వేసుకుంటా నేను. ఆ పోరు ఎక్కడిది, ఏమైనా జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతుంది. ఏమో పోషల్లో ఏం చెప్పరాకుంటుంది నా పరిస్థితి. ఇక దాన్ని ఏమైనా అంటే ఏం దగ్గిట్లు వేస్తున్నావు అంగి బుషోటు, మీ మామకు నచ్చదే, ఊర్లలో చేయరు అంటే ఏమో గరం అవుతుంది నా మీకు. ఏం చెప్పాలి చెల్లె, మా దిక్కు గిట్టనే తయారవుతారు. నీకు ఎట్లున్నా కష్టమైనా మీకు ఎదురెదురు వస్తుంది. ఏమన్నా దాన్ని, అందుకే మూసుకొని ఉంటున్నా. అవ్వ అమ్మ, నేను ఇప్పటిదాకా చూసిన అతను కేరే చేస్తలేదు. గామకేం బాగా చెప్పేది పోదాం అని అంటుంది. గసంటు కోడళ్ళు ఉండాలమ్మా. నీ ఏడికి పట్టుకొచ్చినవేమ్మా దాన్ని? పట్నం పట్నం అని బాగానే పట్టుకొచ్చినావు. పని శాత కానీ ఎప్పుడు వాంతదంటగా తల్లి. ఎప్పుడు ఆకిలు నువ్వే ఉప్పుతావంట, ముగ్గు నువ్వే వేస్తావంట, బాసన నువ్వే తొమ్ముతావంట. ఇంకేం పని అమ్మా వేసేది? ఏమో చెల్లి, నా బాధ గట్ల కలగబడ్డది. ఏం చెప్పాలి, నువ్వు ఒకదాన్ని చూసిందాన్ని ఏమో నాకు చెప్తివి. ఇంకా మంది అంతా మన ఊరు ఏమేమనుకోరు. బండి మీద పెంటమ్మ కోడలు, కొడుకు కోడలు బండి మీద ఎరుగా తిరుగుతున్నారు. ఎక్కడ పోతురు షికార్లు కానీ ఎంత అనుకుంటారో చెల్లి. ఏం కాదు అక్క, నువ్వేను బాధపడుతున్నావు, దానికి తెలిసి వస్తుంది. ఇక పెళ్ళైన కొత్త మురిపాన పెట్టిన సినిమా షికార్లు పోతుంటారు. కానీ నువ్వు సపరేట్కో. కానీ ఇంకా అంగీలే మంచిగా లేవు అక్క. నువ్వేమనుకున్నా సరే కొత్త పెళ్లిపిల్ల చీరలు కట్టుకొని తిరిగితే ఎంత ముద్దు కొడుతుంది. అవురా, నేను కదే అంటున్నా, మీ మామ ఇట్లా కదే చెప్తుండు. ఏందమ్మా ఇట్లా పాయింట్ బుషర్ట్ వేసుకుంటాం అంటే, అయ్యో ఏమైతుంది, మా అమ్మగారి ఇంట్లో అందరం ఇట్లనే వేసుకుంటాం, నాకు అట్నే అలవాటు అంటుంది. ఏమన్నా చెప్పకూరని. ఇక ఇప్పుడు వేరు సీమ కోదని, ఇక ఏ చీకటి అవుతుందో ఏ రాత్రి అవుతుందో వచ్చేసరికి. ఇక వచ్చినాక అత్తమ్మ ఏం కూర వేసుకొని తింటది. అవ్వక్క, పట్నం కూరలు గిట్నే పని శాత తింటికి అయితే ముందు ముందు ఉంటారమ్మా. ఏ చీకట్లోకి వస్తారో రానైతే రాని, వచ్చినాక దాని పని చెప్తా. కానీ ఇగో ఇదే నువ్వు అయ్యాల్సి మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. మనల్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కూడా కింద కామెంట్ చేయండి. గట్నే కంటిన్యూషన్ పార్ట్ 4 కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, మీకోసం తీసుకొస్తాము. ఇక మీరు చేసే సపోర్ట్ ని ఇస్తుంటే నాకు ఇట్లా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. వీటిని ముందు ముందు కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంత ఉంటే ఇక మాకు కూడా అంత మంచి మంచి వీడియోలు తీసుకురావాలనిపిస్తుంది. ఇక మన వాళ్ళకి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. మన ఛానల్ అయితే మస్తు సపోర్ట్ చేస్తారు. మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక సరేనులా, రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు కోసం. సరేనా? బాయ్ బాయ్ అందరికి. లాస్ట్ పోతప్పుడు లైక్ ఇచ్చుకోకుండా ఒకరి. అరే, మన వీడియో అందరికి నచ్చింది కాబట్టి ఇన్ని లైక్లు వస్తున్నాయి. పెంటక నచ్చకుంటే లైక్లు ఎవరిస్తారు చెప్పు. ఇక సరే కానీ బాయ్ చెప్పు. మన వాళ్ళందరికీ రేపు కలుస్తాం. సరేనా? బాయ్ బాయ్ అందరికి.